పేరు జ్యోతిర్మయ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎండాకాలంలో వేడిని తగ్గిస్తూ మన బాడీలో షుగర్, బీపీలని కంట్రోల్ చేసుకునే ఇంపార్టెంట్ పెసర్లు మనం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఎండాకాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరు బాడీని చాలా కంట్రోల్‌గా పెట్టుకోవాలి అంటే మన వేడిని తగ్గించే ఆహార వైపు చూస్తూ ఉంటారు. కానీ ఈ పెసర్లనేవి మన బాడీని పరుస్తూ దీంతో పాటు మన బాడీలో స్పెషల్లీ ఎవరికైతే బీపీ, హైపర్ టెన్షన్ కానివ్వచ్చు, డయాబెటీస్ అంటే చక్కర వ్యాధి లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఈ పెసర్లనేవి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, పెసర్లని మనం మంగ్ బీన్స్ అంటాము. లేదంటే మూంగ్ దాల్ అని కూడా అంటాం. హోల్ గ్రీన్ మూంగ్ దాల్ అని కూడా అంటాం. సో, ఈ పెసర్లను మన బాడీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇస్తుందనమాట. సో, పెసర్లు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది అంటే స్పెషల్లీ మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి, మనకి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మీరు వెయిట్ లాస్‌లో ఉన్నారంటే ఆ వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కూడా మనకి ఈ మూంగ్ దాల్ అంటే పెసర్లనేవి బాగా హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీని ఎక్కువగా పెంచుకోవడానికి, జీర్ణ సంబంధిత వ్యాధులు ఏవైనా ఉంటే అంటే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అది కూడా కరెక్ట్‌గా చేసుకోవడానికి ఈ పెసర్లనేది ఎంతో సహాయపడుతుంది. స్పెషల్లీ డయాబెటీస్ కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అనేది వచ్చేస్తుందనమాట. టైప్ 2 డయాబెటీస్ స్పెషల్లీ ఎవరికైతే ఉంటుందో ఈ టైప్ 2 డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఆహారంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎప్పుడూ చెప్పేలాగే మన బాడీకి లో జీఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలని మనం డైట్‌లో తీసుకోవాలి. అదే ఈ పెసర్లకొచ్చిందనుకోండి, ఈ పెసర్‌లో మనకి జీఐ ఫుడ్స్, లో జీఐ ఫుడ్స్ కిందకొస్తుంది. సుమారు మనకి 38 జీఐ అనేది ఉంటుందనమాట. సో, ఇది లో జీఐ ఫుడ్స్ కిందకి వస్తుంది కాబట్టి, పెసర్లనేది డయాబెటిస్ పేషెంట్స్‌కి ఒక బెస్ట్ ఆప్షన్ కింద మనం చెప్తాం. దీని తోడుగా మనకి ప్రోటీన్ అంటే మన బాడీకి కావాల్సిన ఎనఫ్ అమినో యాసిడ్స్ అనేవి ఈ మూంగ్ బీన్స్‌లో కనకి వచ్చేస్తుంది. అండ్ దీని తోడుగా మనకి కొన్ని వైటమిన్స్, మినరల్స్ స్పెషల్లీ ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అంటారు. అందులో మెగ్నీషియం కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అనేవి మనకి ఈ పెసర్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ మనం కంట్రోల్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ వెంటనే స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పెసర్లని ఒక గుడ్ ఆప్షన్, ఒక స్నాక్ ఆప్షన్ లాగా లేదంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఫుడ్‌లో ఒక భాగంలాగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీ అన్నమాట. హైపర్ టెన్షన్. సో, బీపీ ఎలా వచ్చేస్తుందో చాలా మందికి డయాబెటిస్, బీపీ ఇవి 2 ఖచ్చితంగా ఉంటాయి. దానికి కావాల్సిన మెడికేషన్స్ రెగ్యులర్‌గా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. సో, షుగర్‌ని, బీపీని రెండిటిని కంట్రోల్ చేసే ఈ పెసర్లు గనక మనం తీసుకున్నట్టయితే బాడీకి ఓన్లీ ఇవే కాకుండా ఇతర ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకుంటుంది. స్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టు ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ స్పెషల్లీ మాగ్నీషియం కానివ్వచ్చు, పొటాషియం కానివ్వచ్చు అండ్ మనకి మాగ్నీషియం కానివ్వచ్చు, ఇవి మనకి పెసర్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా తీసుకోవడం వల్ల మనకి సోడియం పంప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిస్తూ దీనిలో పొటాషియం రిచ్ ఉంటుంది కాబట్టి దాన్ని సోడియం, పొటాషియం పంప్‌ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి పెసర్లనేది ఎంతో సహాయపడుతుంది. అదే కాకుండా మెగ్నీషియం అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్టయితే మెగ్నీషియం ఓన్లీ ఒక మెగ్నీషియం పైనే మన బాడీ 700 ప్లస్ పైగా ఫంక్షన్స్ అనేవి డిపెండ్ అవుతుందనమాట. అంటే ఈ ఒక్క మెగ్నీషియం మన డైట్‌లో మిస్ అవుతే 700 పైగా ఫంక్షన్స్ అనేవి బాడీలో ఆగిపోతాయి. సో, అలాంటి రిచ్ మెగ్నీషియం, పొటాషియం రిచ్ ఫుడ్స్ ఈ మంగ్ బీన్స్‌లో ఉంటుంది కాబట్టి డెఫినైట్‌లీ మన డైట్‌లో ఒక భాగంలాగా ఉండాలి. దీంతో పాటు వెయిట్ లాస్ ఎవరైతే డయాబెటిస్, హైపర్ టెన్షన్‌తో పాటు వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గలేకపోతున్నారో, అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ పెసర్లని వాళ్ళు రెగ్యులర్‌గా డైట్‌లో ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళలో ఈ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, స్పెషల్లీ మనకి దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పీచు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం హై ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నామనుకోండి, చాలా సేపటి వరకి మన బాడీకి ఆకలి అనేది ఉండదు. సో, కొంచెం తీసుకున్నా గాని గూడా మన స్టమక్ సషైటీ ఫీలింగ్ అనేది వస్తుందనమాట. సో, ఇలా మీరు బరువు తగ్గడానికి ఎంతో చాలా బాగా సహాయపడుతుంది ఈ పెసర్లు. అండ్ దీని తోడుగా డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే మలబద్ధకం ఎక్కువగా ఉండడం కానివ్వచ్చు, లేకపోతే డయేరియా కానివ్వచ్చు, అండ్
అండ్ ఇంకా గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ పెసర్లని వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుందంటే ఇందులో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన ఇంటెస్టైన్‌లో అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్‌లో మనకి గుడ్ బాక్టీరియా అండ్ బ్యాడ్ బాక్టీరియా 2 ఉంటాయన్నమాట. సో, ఈ ఫైబర్ ఏదైతే మనకి పెసర్‌లో ఉంటుందో దీన్ని ప్రీబయోటిక్ అంటాం. సో, ఈ ప్రీబయోటిక్ ఎప్పుడైతే మనం తింటామో, మనం తినిన తర్వాత ఈ లోపల గుడ్ బాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా ఇది యాక్ట్ చేస్తుందన్నమాట. సో, ఈ గుడ్ బాక్టీరియాకి ఫుడ్ లాగా ఈ ప్రీబయోటిక్ యాక్ట్ చేస్తుంది కాబట్టి, మన బాడీలో గుడ్ బాక్టీరియా కంటెంట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎప్పుడైతే గుడ్ బాక్టీరియా మన బాడీలో ఎక్కువగా ఉంటుందో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ మూంగ్ బీన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో, ఈ పెసర్లని మనం ఎలా తీసుకోవాలి? సో, వివిధ రకాల వేస్‌లో మనం పెసర్లని మన డైట్‌లో ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాము. సో, పెసర్లని మనకి ఎలా అన్నా వాడొచ్చండి. బికాజ్ చాలామంది ఏం చేస్తారంటే రాత్రే ఓవర్ నైట్ సోక్ చేస్తారు. ఓవర్ నైట్ సోక్ చేసి దీన్ని మొలకెత్తిస్తారనమాట. సో, మొలకెత్తిన ఈ పెసర్లని తీసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ ఎక్కువుంటాయి. కాకపోతే మొలకెత్తిన తర్వాత చాలామంది దీన్ని వాష్ చెయ్యరు. సో, దీన్ని బాగా వాష్ చేసి నీట్‌గా డ్రై చేసి మీరు రెఫ్రిజిరేటర్‌లో పెట్టినట్టయితే ఒక 1 వీక్ వరకి స్టోరేజ్ ఉంటుందనమాట. సో, 1 వీక్ వరకి రోజు మీరు ఒక గుప్పెడు మొలకెత్తినవి స్ప్రౌట్స్ తీసుకుంటే మీకు బాడీకి న్యూట్రియంట్స్‌తో పాటు ఇంకా మీకు వెయిట్ లాస్ ప్రాసెస్‌లో కానీ, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. సో, ఇలా మొలకెత్తిన రూపంలో మనం డైట్‌లో ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనం పెసరట్టు వేసుకుంటాం. పెసరట్టుని మనం వేసుకున్నప్పుడు ఇందాక నేను చెప్పాను ప్రీబయోటిక్ అనేది మన బాడీకి చాలా మంచిది. గుడ్ బాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా ప్రీబయోటిక్ యాక్ట్ చేస్తుందని. బట్ ఎప్పుడైతే మనం పెసరట్టుని చేస్తామో నేచురల్‌గా దీన్ని ఫర్మెంట్ చేస్తామనమాట. ఫర్మెంట్ చేసినప్పుడు దీంట్లో నేచురల్‌గా గుడ్ బాక్టీరియా డెవలప్ అవుతుంది. సో, ఈ పెసరట్టుని ఆల్రెడీ ప్రీబయోటిక్ వచ్చేసింది. మనం దీన్ని ఫర్మెంట్ చేసిన తర్వాత ప్రోబయోటిక్ కూడా వచ్చేస్తుందనమాట. సో, మన బాడీకి కావాల్సిన ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఎప్పుడైతే మనం పెసరట్టు తీసుకుంటామో అలా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పెసరట్టులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ కూడా మనకి వచ్చేస్తాయి. అండ్ మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఇందులో నుంచి వచ్చేస్తాయి. సో, పెసరట్టు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్స్. ఇలా కాకుండా మీరు పెసర్లతోటి మీరు పప్పులాగా చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే జస్ట్ స్టిర్ ఫ్రై చేసుకొని చపాతీలో పెట్టి తీసుకోవచ్చు. అదే చిన్న పిల్లలకైతే కొంచెం పెసర్లని బాయిల్ చేసి, కొంచెం రోస్ట్ చేసి, దాంట్లో ఇంకా వివిధ రకాల వెజిటబుల్స్ యాడ్ చేసి, స్మాల్ పేస్ట్ లాగా చేసి, టిక్కీ లాగా చేసి గూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది కూడా చాలా హెల్తీ. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం లాంటి సమస్యలుంటే దాని నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇదే కాకుండా ఇందులో కొలెస్ట్రాల్‌ని తగ్గించే ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మీరు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటారో, లిపిడ్ ప్రొఫైల్‌లో మనకి హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని చూస్తూ ఉంటాం. సో, హెచ్‌డీఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. దాన్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్ ఇంకా ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించుకోవాలి. సో, ఎప్పుడైతే మీరు ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ ఐటెమ్స్ అండ్ ఇలా న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ తీసుకుంటారో మనకి సహజంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గే అవకాశము ఈ పెసర్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా మనం రెగ్యులర్‌గా ఈ పెసర్లని కన్జ్యూమ్ చేసుకుంటే ఈ ఎండాకాలంలో మన బాడీకి చాలా సహాయపడుతుంది. దాని తోడుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంకా బరువు తగ్గడానికి ఇవన్నిటికి చాలా సహాయపడుతుంది.